నేను చేసిన కామెంట్స్ను ఆల్రెడీ విత్డ్రా చేసుకున్నా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి ఆరోపణని మనం అందరం చూసినాము. ఆ ఆరోపణని స్వయంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారే ఎక్కడైతే మీడియా ఛానల్ సాక్షిగా ఆయన మాట్లాడో అదే మీడియా ఛానల్ సాక్షిగా ఆయన తన మాటల్ని చేసినటువంటి ఆరోపణల్ని వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పేసి ఆయనే స్వయంగా చెప్పిండు. అయినా సరే కొంతమంది కావాలని ఈ విషయాన్ని పెద్ద చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని బద్నాం చేయాలని చూస్తూ ఇంకా ఈ అంశాన్ని పెద్ద చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తారు. అలా ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి మరొక్కసారి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీడియా ముందుకు వచ్చేసి ఈ నాకు జనసేనకు మధ్య జరిగినటువంటి అంశంలో నా వ్యాఖ్యల్ని నేను ఉపసంహరించుకున్న, జనసేన పార్టీ కూడా నా వ్యాఖ్యల్ని ఆమోదించిందని చెప్పి స్వయంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పినప్పటికీ కొంతమందికి మాత్రం ఎక్కడో బాధ కలుగుతుంది. అసలు ఆ వ్యాఖ్యలు ఎందుకని వెనక తీసుకుండా అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు. ఈ విషయాన్ని పెద్ద చేద్దామని ఎక్కర్లేని ప్రేమను ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద చూపిస్తూ నాగేశ్వరరావుకి ఇట్లా అన్యాయం చేస్తారా, నాగేశ్వరరావుని ఇలా అంటారా, నాగేశ్వరరావు ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, నాగేశ్వరరావు కులానికి సంబంధించిన వ్యక్తి అంటూ ఆయన కులానికి ప్రాంతానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. నాగేశ్వరరావు గారు చేసింది అది మా విమర్శలు కాదు. నాగేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ గారి మీద చేసింది ఆరోపణ మీన్స్ ఎవరైనా సరే ఒక వ్యక్తి నిన్ను దొంగ అంటే నీకు తెలుస్తుంది ఆ బాధ ఏందనేది. ఆయన చేసిన ఆరోపణలు అక్కడ అమిత్ షా తోటి ఆయన మాట్లాడిన విధానం ఈయన వినకుండా విన్నట్టుగా పక్కనే ఉన్నట్టుగా ఆరోపణ చేసి జగన్ గారిని జైలుకు పంపించాలని పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేసినట్టుగా, అందుకు అమిత్ షా గారు తిరస్కరించినట్టుగా ఈయన చూసిండా, ఈయన విన్నడా, లేదంటే ఈయన పక్కన మీరున్నారా, లేకపోతే మీరు విన్నరా, ఈయనకి ఎవరు చెప్పారు అంటే ఆ సోర్స్ చెప్పే ప్రయత్నం చేసిన నాదెండ్ల మనోహర్ గారు ఆయన పక్కన ఉండేవాళ్ళు. స్వయంగా నాదెండ్ల మనోహర్ గారే అసలు ఎందుకు ఇలా మాట్లాడుతాడు, నాగేశ్వరరావు గారు అంటే చాలా నిబద్ధున్న వ్యక్తి, ఆయనతో నాకు చాలా సుదీర్ఘకాలం పరిచయం ఉంది, అలాంటి వ్యక్తి ఇలా మాట్లాడతాడని చెప్పి ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఈ వ్యాఖ్యల మీద స్పందించడం జరిగింది. ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కోవడం జరిగింది. ఇవన్నీ పరిణామాలు జరిగినాయి. దానికి నాగేశ్వరరావు గారు కూడా ఈ యొక్క వ్యాఖ్యల్ని ఆరోపణల్ని వెనక్కి తీసుకున్నాడు. కానీ ఇప్పుడు ఎక్కడలేని ప్రేమ కొంతమందికి పుట్టుకొస్తుంది. నాగేశ్వరరావు గారికి మద్దతుగా అని చెప్పి ట్వీట్లు చేస్తున్నారు, ప్రేమను చూపిస్తున్నారు. తప్పు లేదు, కానీ అక్కడ ఏం మాట్లాడాడు నాగేశ్వరరావు గారు అనేది కూడా మీరు తెలుసుకోవాలి కదా. నాగేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు వేయలేదు, ఆరోపణలు వేసిండు. ఆరోపణ మీన్స్ అక్కడ జరగని దాన్ని జరిగినట్టుగా ఆరోపణ చేస్తే అదే నిజం అనుకొని ప్రజల మధ్యలో అంటే ఇరు పార్టీ కార్యకర్తల మధ్య ఏ విధమైన విద్వేషాలు జరుగుతాయి, ఈ రెండు పార్టీల మధ్య ఏ విధమైన ధోరణి కొనసాగుతుందో మన అందరికీ తెలుసు. ఇలాంటి జరుగుతాయనే విషయాన్ని మర్చిపోయి ఏదో ఒక వ్యక్తి మీద మిమ్మల్ని కూడా ఇప్పుడు ఎవరైతే ఆయనకు సపోర్ట్గా ప్రేమను చూపిస్తారో అలాంటి వాళ్ళ మీద ఏదైనా అబద్ధాన్ని నిజమని చెప్పి ప్రచారం చేస్తే అప్పుడు వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి నిజంగా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పిండు, ఒక వ్యక్తి బలహీనంగా ఉన్నప్పుడు నేను ఎప్పుడు ఎదురుదాడి చేయను, ఒక వ్యక్తి బలంగా ఉన్నప్పుడే కొట్లాడుతా పోరాటం చేస్తా అని చెప్పిండు. అదేవిధంగా ఆయన ఒకటే మాట చెప్పిండు, నేను ఎవరినో జైలుకు పంపించి అధికారంలోకి రావాలనుకున్నా అది నా మోరల్ వాల్యూ, అసలు నేను ఏ విధమైన వ్యక్తిని ఆ వ్యక్తిని జైలుకు పంపి అసూయతోటి ఆ వ్యక్తి జైలుకు పోయినాక అతను బలహీనంగా ఉన్నాక నేను అధికారంలోకి రావాలని కోరుకుంటున్నా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిండు, ఆ జైలుకి వెళ్ళినప్పుడు నేను అధికారంలోకి రావాలంటే వచ్చేవాడిని కదా, అలా ఎందుకు నేను చేయలేదు, ఎందుకంటే నేను చాలా నిబద్ధతో రాజకీయాలు వేసుకొని గౌరవంగా రాజకీయాలు వేసుకొని చాలా హుందాగా రాజకీయాలు వేసుకొని చాలా పోరాటం చేసుకొని శత్రువు అయినా సరే బలంగా ఉన్నప్పుడే నేను పోరాటం చేస్తా, కానీ బలహీనంగా ఉన్నప్పుడు నేను చేయను. ఖచ్చితంగా నా పోరాటం అనేది చాలా బలమైనది, నా విధానం అనేది చాలా గొప్పది. నేను మరీ ఇంత వాళ్ళు జైలుకు పోయి ఆ విధంగా ఉన్నప్పుడు నేను రాజకీయాలు చేసి అధికారంలోకి రావాలని ఎప్పుడూ కోరుకోను. అట్లయితే ఇన్ని సంవత్సరాలు ఇలాంటి రాజకీయాలు చేసేవాడిని కాదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఏదైతే నాగేశ్వరరావు విషయంలో నడుస్తున్నటువంటి డ్రామాని ఇంకా కొనసాగుతుంది. కులాల పేరు మీదుగా కొంతమంది తెలంగాణ వ్యక్తి అని, కొంతమంది ఈ కులం వాళ్ళని ఆ కులం వ్యక్తిని ఈ విధంగా చేస్తారా, ఆ ప్రాంతం వాడిని ఈ విధంగా అంటారంటే ఆయన చేసిన ఆరోపణలు తప్పు కాబట్టి ఆయన వెనక్కి తీసుకుండు. అది గుర్తుపెట్టుకోవాలి. విమర్శలు వేయలేదు, ఆయన ఆరోపణ చేసిన ఆయన ఒప్పుకున్నాడు, ఆ ఆరోపణని వెనక్కి తీసుకున్నాడు. అంటే ఆయనే ఒప్పుకుంటుండే అవి తప్పు అని. మధ్యలో మీ గోల అయింది, మధ్యలో మీ ఎక్కర్లేని ప్రేమ అయింది. నాగేశ్వరరావు గారి మీద ప్రేమ ఉంటే ఈ ఎన్నర్లేని ప్రేమ ఈ రోజే కురుస్తుందంటే ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు చూపించే ప్రేమ తప్పు. ఎందుకంటే ఆయనే చెప్పిండు ఆరోపణలు తప్పు, నేను చేసిన ఆరోపణ తప్పు అని వెనక్కి తీసుకున్నాడు. ఆయనే తప్పును ఒప్పుకున్నాక మీరు తప్పు చేసిన వానికి సపోర్ట్ చేయడం
జరిగింది. రేపు మిమ్మల్ని ఇంకొకరు అంటే పర్సనల్గా ఆరోపణ చేస్తే మీకు అర్థమవుతుంది. ఆరోపణ వేరు, విమర్శ వేరు. దయచేసి తెలుసుకోవాలి, తెలుసుకొని మాట్లాడాలి. అది పవన్ కళ్యాణ్ గారి విషయం అనే కాదు, ఏ రాజకీయ నాయకుని విషయమైనా, ఏ సామాన్య విషయమైనా ఎవడైనా ఆరోపణ చేస్తే ఆరోపణ తప్పు అని అవతల ఒప్పుకుంటే దాన్ని స్వాగతించాల్సింది పోయి ఆరోపణ చేసినోనికి సమర్థిస్తా అంటే ఇది సరైన పద్ధతి కాదు. రాజకీయాలు అస్సలే సరైన పద్ధతి కాదు. ప్రతి ఒక్కరు ఆయనకు మద్దతుగా నిలుస్తున్న వాళ్ళు మరొక్కసారి ఆలోచన చేయాలి. ఆయన వెనక్కి తీసుకున్నప్పుడు మీరు దయచేసి బాధపడొద్దు, మీరు ప్రేమను చూపించొద్దు. దయచేసి ఇలాంటి విషయాల పట్ల మన అందరం రాజకీయ పార్టీలకు అతీతంగా సమిష్టిగా ఉండాలి. ఎందుకంటే ఆరోపణని వాళ్ళు వెనక్కి తీసుకున్నప్పుడు ఎవరైతే తప్పు అన్నారో వాళ్ళని మనం వాళ్ళ మాటని స్వీకరించాలి. అదేవిధంగా ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి మద్దతుగా ఉండాలి, కానీ ఆరోపణ చేసిన వ్యక్తికి మద్దతుగా ఉండడం అనేది సరైన పద్ధతి కాదు. ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. జై హింద్.